నీకు స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 18:42. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. చూడండి, విశ్వాసం అనేది మనకి ఎలా కలుగుతుంది? క్రీస్తుని గురించినటువంటి మాటలు వినటం వలన మనకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. విశ్వాస సంబంధులందరూ కూడా అబ్రహాము కుమారులే. అంతేకాదు, నీతిమంతుడైనటువంటి వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. మనందరం కూడా విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నాము కనుక మన ప్రతి రోగమును దేవుడు మన యొక్క విశ్వాసం ద్వారా స్వస్థపరుస్తూ ఉన్నారు. అంతేకాదు, ప్రతి ఒక్క కార్యములు దేవునిందు మనం ఉంచిన విశ్వాసాన్ని బట్టి జరిగిస్తూ ఉన్నాడు దేవుడు. మరి అనేక అపవాది శోధల నుంచి కూడా దేవుడు ఆయనందు మన విశ్వాసం ఉంచడం ద్వారా వాటి నుంచి విడుదల పొందుకొని ఎంతో జయశీలుగా మనము జీవించగలుగుతూ ఉన్నాం. అందుకే దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు కదా, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదని ఆయన సెలవిచ్చారు. ఇది నా విశ్వాసము అందరికీ లేదు. మరి మీ యొక్క విశ్వాసము దేవుని యందు ఎట్టి రీతిగా ఉందో మిమ్మల్ని మీరు పరీక్షించుకునేవారిగా ఉండాలి. నీ విశ్వాసమును బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలని జరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. బిడ్డలు ప్రభా, ఈ మాటలు వింటున్న నీ ప్రజలందరినీ రక్తధారలతో కడిగి ముట్టి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాల, వారి జీవితంలో ఎటువంటి శోధన వారు కలిగి ఉంటున్నారా, శోధన ఇప్పుడే సునాములు తొలగిపోనుగాక. వారి యొక్క కుటుంబాల చుట్టూ మీ కంచె వేతండి. వారి పిల్లలు వారిని ఎంతో మీ రెక్కలతో కప్పి కాపాడండి. వారిని పోషించండి, నడిపించండి. అపవాది సాతాను సంబంధమైన ప్రతి సాతాను క్రియలను యేసు నామములో గద్దించి బంధిస్తున్నాం నాయన. మీరే గొప్ప కార్యం జరిగించండి. దినమంతా నీ బిడ్డలకు మీరే తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.